మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ 10వ వార్షిక మహాసభలు అనేవి ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి నిజామాబాద్లో హోస్ట్ చేయడం జరిగింది. నేను డాక్టర్ విశాల్, ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను. అండ్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్గా డాక్టర్ జార్జ్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ కాన్ఫరెన్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే, ఈ అంశం ఏంటంటే మత్తు పదార్థాల నివారణకు అడిక్షన్ సైకియాట్రీ అనే థీమ్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా యువత చాలా మత్తు పదార్థాలకు గురవుతున్నారు. మత్తు పదార్థాలను కాకుండా రకరకాల అడిక్షన్స్, ఆన్లైన్ గేమ్ అడిక్షన్ కానీ, పోర్న్ అడిక్షన్ కానీ, కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఇలాంటి కొన్ని ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ కూడా ఒక అడిక్షన్ కిందగా పరిగణిస్తాము. సో దీన్ని పరిగణించుకొని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ అండ్ డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్, డ్రగ్ డి అడిక్షన్ అండ్ రిహాబిలిటేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హోటల్ కృష్ణాలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీకాంత్ రాఠీ గారు కూడా రావడం జరిగింది. గౌరవ అతిథులుగా మన రూరల్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా మా తెలంగాణ సిఇఓ తెలంగాణ స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ ఉమాశంకర్ గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా నూతన ప్రెసిడెంట్గా డాక్టర్ అశోక్ కే అలించందాని గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలామంది డెలిగేట్స్ రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మేము ముఖ్యంగా ఏంటంటే మెడికల్ ఆఫీసర్స్ కూడా అవగాహన కల్పించాము. డాక్టర్స్ అనే కాకుండా మన పారామెడికల్ స్టాఫ్ కూడా అవగాహన కల్పించాము. ఈరోజు ముఖ్యంగా నిమ్హాన్స్ డైరెక్టర్, నిమ్హాన్స్ అనేది ఒక ప్రఖ్యాత ఇన్స్టిట్యూషన్. అది బెంగళూరులో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్. సో అక్కడ నుండి డాక్టర్ ప్రతిమామూర్తి మేడం గారు స్పీకర్గా రావడం జరిగింది. మరియు డాక్టర్ పి కిషన్, సీనియర్ సైకియాట్రిస్ట్ మరియు హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి, ఆయన కూడా చాలా మంచి చక్కటిగా ఓరేషన్ ఇవ్వడం జరిగింది. During this year, under his leadership, we could do lot of awareness, and it was truly a learning experience. Thank you, sir, for all the guidance and cooperation. And during his tenure, we got a national level award from Indian Psychiatric Society. For this, I would like to thank our national president, Dr. Lakshmikant Reddy, sir, and today's chief guest, our beloved IPS President Dr. Lakshmikant Reddy, sir, who is a dynamic leader and doing a lot of good work in Indian Psychiatric Society. His vision and mission is crystal clear to bring IPS to peak level. His energy is unbelievable and no one can match his speed. So we have to please give a good round of applause to our national president. I welcome you all to my constituency. This is my constituency. Then I congratulate and thanks for the organizing secretary Akula Vishal Garu to bring the state conference here in Nizamabad. So welcome you all to Nizamabad, and particularly in my constituency. This hotel belongs to my constituency, in the area of my area. So I think you are comfortable here. When I was joining in the medical college, then going for a post graduation. So many people, even a doctor's faculty also, many people don't know about the psychiatry. It was a small subject in the MBBS. Now as the country grows, country developing, now the psychiatry importance is increasing now. As you see in Europe and other first world countries like America, the psychiatry is the topmost faculty. That is the importance. Now the mental health is one of the fundamental healthcare system in human life.
So it is a psychiatry is something ఇప్పుడు ఏమైందంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు. సైకాట్రిస్ట్ ఏం చేయాలంటే he has to treat the patient, he has to treat the disease, he has to treat the family, he has to treat the community కూడా. ఇప్పుడు మన దగ్గర చూస్తా ఉన్నాం అన్ఫార్చునేట్ నిన్ననే one of my colleague Medpalli Satyam is a MLA from Dharma Choppadandi. His wife committed suicide. So the suicidal tendencies అన్నవి మరి ఎందుకు అన్నది మీరే చెప్పాలి. కానీ అంటే ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలు ఎస్ఎస్సి ఫెయిల్ అయిన పిల్లలు లేకుంటే ఇంకా ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్యలో ఎక్కడైతే కొంచెం ప్రైవేట్ స్కూళ్ళలో మనకు ప్రెషర్ ఉండి ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ సరిగా లేకుండా లేకుండా ఐఐటి స్టూడెంట్స్ చాలామంది ఈవెన్ వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ మెన్ somehow without any reason they are committing to suicides. ఇది ఒక పెద్ద మేజర్ సోషల్ ఇంపాక్ట్ అయిపోయింది. అండ్ అఫ్కోర్స్ టుడేస్ యువర్ టాపిక్ ఈజ్ అడిక్షన్ సైకాట్రీ. I think the psychiatry begins from the child psychiatry, children psychiatry. So now the role of psychiatry ఇప్పుడు అన్ని స్టేజ్లలో ఉంది. అయితే స్పెషల్గా ఈ సూసైడల్ టెండెన్సీస్ ఏదైతే ఉందో ఐ థింక్ అంటే మీరు అంటే అఫ్కోర్స్ ఇట్స్ డిప్రెషన్ సిండ్రోమ్ అండ్ సడన్ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ ద స్పైక్ ఆఫ్ ద డిప్రెషన్ దే కమిట్ సూసైడ్. బట్ అంటే దీంట్లో ఇంకా రీసెర్చ్ సీరియస్గా చేసి బికాజ్ ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ అండ్ సొసైటీ. అది ఇంకా మా దగ్గర కూడా ఇప్పుడు ఏముందంటే ఇంకా ఈ అడిక్షన్ కూడా నిజంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డిఅడిక్షన్ కొరకు అంటే నార్కోటిక్స్ కానీ ఆల్కహాల్ కానీ లేకుంటే ఇప్పుడు మన దగ్గర అయితే మన నిజామాబాద్లో అయితే దెర్ ఇస్ సమ్ అడల్టరేటెడ్ టాడీ దే కంటైన్ సమ్ ఆల్కోజోలం వెరీ అడిక్టివ్. And I used to and even the patient when getting admitted with the fracture of the femur in the hospital, the third day, fourth day, they used to get psychiatric problems, psychosis. Then we used to give that alcohol. There is no way to control immediately. Even if any number of these what you call drug medicines you give, they won't. You have to supplement with alcohol only that taddy. So that is one of the biggest problems in our area. Then of course drugs also, government of Telangana is very serious about controlling the drugs. Already we are established one commissioner, separate commissioner for the controlling this drug trafficking and all. And it has a full-fledged office now. There is a many staff is there. There are full 25 to 30 crores fund is given. What I mean to say is the government is very very serious about conducting this drug menace to control the drug menace and addictions.